నాచారంలోని శ్రీ అను ఫర్నిచర్ షాపును హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ టీము అగ్నిమాపక శాఖ అధికారులు సీజ్ చేశారు. నాంపల్లిలో ఫర్నిచర్ షాపుల అగ్ని ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు పాటించని ఫర్నిచర్ షాపులను తనిఖీలు చేపడుతున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు రోటరీ క్లబ్ మొవాటో టెక్నాలజీస్ ముందుకొచ్చాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఈస్టు మొవాటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి పీడబ్ల్యూడీ ప్రతినిధి శైలజ ముఖ్య అతిథిగా హాజరై మొవాటో డైరెక్టర్ సురేష్ కుమార్తో కలిసి లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేశారు. సమాజంలోని అణగారిన వర్గాలకు ముఖ్యంగా దివ్యాంగులకు సహాయం చేయడం తమకు ఎంతో సంతృప్తినిస్తుందని వారు తెలిపారు. ఎప్పుడు కూడా మా దివ్యాంగ సోదరి సోదరులందరి తరఫున కూడా స్పందించు ఎప్పుడు కూడా మా దివ్యాంగ సోదరి సోదరులందరి తరఫున కూడా స్పందించు. So very happy today. I think there are around 10 people who are getting benefited. We are giving a mobility vehicle to them, so they will be confident enough in their life. So far they have not seen the sunlight. They have been in the dark for almost 15-20 years. And these are the people who are having a spinal cord injury by birth or by accident or some cancer they had. So they were struggling. So this 10 mobility vehicles will give them independence so they can move around, they can start earning. So at this moment I would like to thank, I am representing Rotary Club of Madras East, I am Balaji, President of Rotary Club of Madras East. At this moment I would like to thank our CSR partner Movet Technologies as well as our Shafi from the Spinal Cord Association, through which this was able to achieve today. So thank you all. Thanks for coming. How much? Each vehicle is around 1.2 lakhs. So totally 12 lakhs is what has been donated. Good afternoon everyone. This initiative has taken as a part of corporate social responsibility from our organization Movit. Movit is a company which will do end-to-end infrastructure support and development. But today particularly we came here to donate a certain number of vehicles. But I came here to donate, but in fact we learned from them how to cope up in life, how to survive. This is really every associate having their own independent story which will inspire a lot of people. వాళ్ళని చూసిన తర్వాత మాకు నిజంగా ఈరోజు ఇంతకుముందు ఎందుకు స్టార్ట్ చేయలేదని అనిపించింది. Everyone, and I think Srisailam sir and Shafi sir is doing really wonderful work for the society, and Shailaja madam and as well as Srinivasan sir. So this is a great initiative. I think we need to implement certain things in Telangana across the table. Thank you so much. No, we are doing since so many times, and today, in fact, we have done this same thing happening in 5 across cities. We are doing the today donation in Hyderabad, Chennai, Bangalore, and in other cities also, and even we are doing next February 6th also we are doing. స్వతంత్రం వస్తే ఎట్లా ఫీల్ అవుతాం, స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భావం చేసుకుంటే ఎట్లా ఫీల్ అయ్యామో, మేము ఒక కెమెరాలో ఒక గదిలో ఉండి కేవలం మేము కుటుంబానికి గుదిబండిగా మారానని అనుకున్న వారి ఆలోచనలకు భిన్నంగా మాకు ఈరోజు న్యూ ఫ్లై బోల్ట్ వెహికల్ రావడం మూలంగా మాకు మా స్వేచ్ఛకి మా గౌరవానికి ఒక ప్రతీకలుగా నిలిచాయి ఇవి వాహనాలు. మాకు మేముగా స్వతహాగా మేము బయటికి వెళ్ళేటటువంటి వాహనానికి మాకు రావడం అనేది చాలా సంతోషకం. ఎందుకంటే పూర్తిగా చీకటిమయంలో ఉన్న వానికి వెలుగును ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాడో, మేము కేవలం కంచానికి మంచానికే పరిమితమై ఇంట్లో ఉన్న మాకి ఈ వాహనాలు రావడం మూలంగా మేము సమాజంలోకి వీధుల్లోకి సాధారణ పౌరుల వల్లే రావడమే కాకుండా కుటుంబానికి గుదిబండగా మారినామనుకునే వాళ్ళకి మేము జవాబుదారీగా మేము కుటుంబానికి గుదిబండ కాదు, మేము బలం అని చెప్పేసి నిరూపించి మాకు మేముగా స్వయం ఉపాధిగా కార్యక్రమాలు నేర్చుకోవడం
చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క వాహనాలు మాకు ఎంతో ఉపయుక్తంగా పడ్డాయి. మాకు ఈ వాహనాలు అందజేసిన సిఎస్ఆర్ పార్ట్నర్ మొబెట్ గారికి, మాకు రోటరీ క్లబ్ మద్రాస్ గారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు.